బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఇప్పుడు మన వీడియోలో డిస్కస్ చేసుకుందాం. నేను సేవ్ అవ్వాలంటే నువ్వు నామినేషన్లో ఉండాలి. దెబ్బకి భయపడిన శ్రీజ. అసలు ఏం జరిగిందో మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. బిగ్ బాస్ ఈ వారం నామినేషన్లో చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. నామినేషన్స్ కంటే ముందు ఇమ్యూనిటీ టాస్క్లు పెడుతున్నారు. ఇందులో భాగంగా ఇద్దరికి ముందుగానే ఇమ్యూనిటీ ఇవ్వబోతున్నారు. ఆ తరువాత నామినేషన్స్ ప్రక్రియ మొదలు కానుంది. అయితే ప్రియా ఎలిమినేషన్తో శ్రీజ గట్టిగా జడుచుకున్నట్లుంది. ఎందుకంటే దివ్యకి ఎక్కడ ఇమ్యూనిటీ వస్తుందోనని శ్రీజ తెగ కంగారు పడిపోతుంది. దాంతో తనకి ఏమాత్రం హెల్ప్ చేయకుండా ముఖం మీదే ఈ విషయాన్ని ఒప్పుకుంది శ్రీజ. బిగ్ బాస్ సీజన్ 9లో ప్రస్తుతం ఇమ్యూనిటీ టాస్క్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన రెండో టాస్క్ వారధి కట్టు ఇమ్యూనిటీ పట్టు. ఈ టాస్క్లో భాగంగా పోటీదారులు చేయాల్సిందల్లా మీకు కేటాయించిన బ్రిడ్జెస్కి ఉపయోగపడే ప్లాంక్స్ మిగతా ఇంటి సభ్యుల దగ్గర ఉంటాయి. వాటిని పొందడానికి పోటీదారులు ఆ ఇంటి సభ్యులకు కన్విన్స్ చేయాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఈ టాస్క్లో తనూజ, సుమన్ శెట్టి, ఫ్లోరా, దివ్య పోటీ పడ్డారు. ముందుగా భరణి ఆ ఫ్లాంక్స్ పట్టుకుని వీళ్ళ ముందు నిల్చున్నాడు. నేను కరెక్ట్గా జడ్జ్ చేయలేకపోవడం వల్ల, నేను చేసిన మిస్టేక్స్ వలన ఇందాక ఫస్ట్ గేమ్లో నాతో పాటు తనూజ కూడా ఎఫెక్ట్ అయ్యింది. ఆ బాధ్యత నేను తీసుకోవాలి కాబట్టి ఈ రెండూ నేను తనూజకు ఇవ్వాలనుకుంటున్నా అని భరణి అన్నాడు. ఇంతలో ఒక్కటి ఇవ్వాలి అని అంటూ మిగిలిన కంటెస్టెంట్ అందరూ కూడా రూల్స్ మాట్లాడారు. ఆ తరువాత ఇమాన్యుల్ వచ్చి సుమన్ శెట్టిని సపోర్ట్ చేశాడు. ఈ గేమ్ విషయంలో సుమన్ అన్న ఎఫర్ట్స్ బాగా పెట్టాడని నాకు అనిపిస్తుంది అని ఇమ్ము చెప్పాడు. దాంతో కిన్నయ్యను అంత కొట్టాను కాబట్టి ఆయన పైన కొట్టగలిగారు కదా, నేను చెప్పిన స్ట్రాటజీ అది అంటూ దివ్య పాయింట్ లాగింది. పైకి వెళ్తానన్నది నేను అంటూ సుమన్ శెట్టి వాదించాడు. ఆ తరువాత శ్రీజ వచ్చి కొత్త పాయింట్ తీసుకొచ్చింది. 3 వీక్స్ నువ్వు లేవు, 4వ వారం కూడా నీకు ఇమ్యూనిటీ ఇచ్చేస్తే మిగిలిన ప్లేయర్స్ అందరికీ అది డిసడ్వాంటేజ్ అవుతుంది. నేను ఒకవేళ నామినేషన్లో ఉంటే కూడా ఎవరుంటే నేను సేవ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని కూడా చూసుకోవాలి అంటూ ఇండైరెక్ట్ గా తాను నామినేషన్స్ కి భయపడుతున్నానని చెప్పకనే చెప్పింది శ్రీజ. సో నీ గురించి ఇది నువ్వు నామినేషన్లో పడి నేను నామినేషన్లో పడితే అని భయపడుతున్నావు అని దివ్య ముఖం మీద అడిగింది. దీనికి అది కూడా ఒక పాయింట్ అని శ్రీజ చెప్పగానే నీకు అదే మెయిన్ పాయింట్ అంటూ దివ్య ఫైర్ అయింది. ఇలా ఇమ్యూనిటీ టాస్క్ లో మిగిలిన హౌస్ మేట్స్ సహకారంతో సుమన్ శెట్టి, తనూజ గెలిచినట్టు సమాచారం. అంటే వీళ్ళిద్దరికీ ఈ వారం నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ వచ్చిందనమాట. కనుక వీళ్ళిద్దరితో పాటు కెప్టెన్ అయిన డీమాన్ కూడా ఈ వారం నామినేషన్స్ లో ఉండాడు. మిగిలిన 9 మంది మాత్రమే వాళ్ళల్లో వాళ్ళు నామినేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే దివ్య అయితే తాను సేఫ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని శ్రీజ తనకి ఇమ్యూనిటీ రాకుండా పెద్ద ప్లానే చేసింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.